సో హలో గైస్, వెల్కమ్ టు అరవింద్ అప్డేట్ 360. ఈరోజు అయితే నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే మీ అందరికైతే క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీరు ఫుల్ వర్క్ చూడండి. ఈ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను రీసెంట్గా సీనియర్ టైం కీపర్ జాబ్ ప్రొఫైల్ గురించి అయితే క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ వీడియో కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. సో హలో గైస్, వెల్కమ్ టు అరవింద్ అప్డేట్ 360. ఈరోజు వచ్చేసి మనం ఒక మంచి నోటిఫికేషన్ అయితే పడ్డది. అది ఎక్కడి నుంచో కాదు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే పడ్డది. దాని గురించి అయితే మీకు క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని కొత్త చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రీసెంట్గా సీనియర్ టైం కీపర్ జాబ్ ప్రొఫైల్ అయితే క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. అది కూడా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఆర్గనైజేషన్ వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. రిక్రూట్మెంట్ స్కీమ్ వచ్చేసి అగ్నిపథ్ స్కీమ్ అయితే ఒక మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. ఇది వచ్చేసి పోస్టింగ్ టైప్ వచ్చేసి అగ్నివీర్ నాన్ క్యాబినెట్ సపోర్టింగ్ రోల్ అక్రాస్ వేరియస్ బ్రాంచెస్. అంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఒక మంచి సపోర్టింగ్ రోల్ అయితే నోటిఫికేషన్ అయితే ఇచ్చేసింది. సర్వీస్ డ్యూరింగ్ వచ్చేసి 4 years సర్వీస్ అయితే ఉంటుంది. ఇది ఒక కాంట్రాక్ట్ బేసిక్ సర్వీస్. అలాగే సర్వీస్ టర్మ్ ఎలా ఉంటుందంటే అన్మ్యారీడ్ పీపుల్ అయితేనే సెలెక్ట్ చేసుకుంటుంది. అలాగే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అయితేనే సెలెక్ట్ చేసుకుంటుంది. ఫిమేల్కి అయితే ఇది ఎలిజిబిలిటీ కాదు, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే దీన్ని అప్లై చేసుకోవాలి. అలాగే ఏజ్ గ్రూప్ వచ్చేసి 17 to 23 years అయితే ఉండాలి. అది ఎలా ఉండాలంటే 2 July 2005 నుంచి అలాగే January 2009 వరకు అయితే ఉన్న వారికైతేనే ఇది ఎలిజిబిలిటీ. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా కావచ్చు. బేసిక్ 10th పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే దీని అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు. అప్లికేషన్ డేట్ వచ్చేసి లాస్ట్ డేట్ అంటే డెడ్ లైన్. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 23/2/2026. ఇది లాస్ట్ డేట్ గైస్. అప్లికేషన్కి లాస్ట్ డేట్ 23/2/2026 వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ లింక్ కావాలంటే మీరు కింద అరవింద్ అప్డేట్ 360 అని కామెంట్ చేయండి. లింక్ అయితే నేను సెండ్ చేస్తాను. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని కొత్త చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చి మాట్లాడుకున్నాం. డేట్ ఆఫ్ బర్త్ రేంజ్ వచ్చేసి క్యాండిడేట్ బార్న్ బిట్వీన్ 2 July 2005 అండ్ 2 January 2009. బోత్ డేస్లో ఎవరున్నా కానీ అలా అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఒక పర్సన్కి 21 years మాత్రం ఉండాలి. 21 years కన్నా ఎక్కువ ఉంటే దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే కాదు. మోస్ట్లీ అన్మ్యారీడ్ పీపుల్ అయితే ఉండాలి. మ్యారీడ్ చేసుకున్న వాళ్ళకైతే ఎలిజిబిలిటీ కాదు. అన్మ్యారీడ్ పీపుల్కి అయితేనే ఈ నోటిఫికేషన్ అయితే ఎలిజిబిలిటీ. ఇంకా మాట్లాడుకుంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం 10th అయితే చాలు. మినిమం 10th పాస్ అయితే మీరైతే ఇది అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వేరే కంట్రీస్ పీపుల్స్ కూడా అప్లై చేసుకోవద్దనేది క్లియర్గా ఉంది. చూడండి, మోస్ట్ బి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అతను పార్లమెంట్ ఆఫ్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. మినిమం హైట్ వచ్చేసి 152 cm అయితే ఉండాలి. టెస్ట్ వచ్చేసి మినిమం 5 cm అయితే ఉండాలి. వెయిట్ వచ్చేసి హైట్కు తగ్గట్టు వెయిట్ అయితే ఉండాలని క్లియర్గా అయితే నోటిఫికేషన్ మెన్షన్ చేసి ఉంది. ఇంకా క్లియర్గా మాట్లాడుకుంటే ఈ నోటిఫికేషన్లో ఇక్కడ చూసుకుంటే ఆఫ్లైన్ అప్లికేషన్, దాని తర్వాత ఇవన్నీ అయితే క్లియర్ అంటే నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఓన్లీ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాస్ట్ కేటగిరీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు కూడా దీన్ని అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదే ఫుల్ నోటిఫికేషన్ అయితే క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి.